సో మీరు బేసిక్స్ ఆఫ్ విబిఏ అంటే మీరు విబిఏ బేసిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత అంటే అసలు విబిఏ ఎందుకు వాడతాం, అంటే విబిఏ వల్ల యూజెస్ ఏంటి, విబిఏ బెనిఫిట్స్ ఏంటి, విబిఏ ఓన్లీ ఎక్సెల్లోనే ఉంటుందా, వేరే అప్లికేషన్స్లో కూడా ఉంటుందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విబిఏ కోడ్ రాయాలి అంటే మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెవలపర్ ట్యాబ్ అనేది యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ డెవలపర్ ట్యాబ్. అసలు ఈ డెవలపర్ ట్యాబ్ని మనం ఎలా యాక్టివేట్ చేస్తామో వి విల్ సీ నౌ. గో టు ఫైల్, ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత దెన్ క్లిక్ ఆన్ కస్టమైజ్ రిబ్బన్. కస్టమైజ్ రిబ్బన్ క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఈ డెవలపర్ ఎలా ఉంటుంది అంటే ఇది అన్చెక్ చేసి ఉంటుంది ఈ చెక్ బాక్స్. మీరు దీన్ని ఎనేబుల్ చేసి దెన్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే క్లిక్ ఓకే. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, తో వర్క్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ యాక్టివేట్ డెవలపర్ ట్యాబ్. అంటే మీరు డెవలపర్ ట్యాబ్ని యాక్టివేట్ చేయాలి. డెవలపర్ ట్యాబ్ని యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మ్యాక్రోస్ని ఎనేబుల్ చేయాలి. డెవలపర్ ట్యాబ్ యాక్టివేట్ చేసిన తర్వాత అంటే డెవలపర్ ట్యాబ్ ఎలా యాక్టివేట్ చేస్తాం, వన్స్ అగైన్ ఐ షో యూ. గో టు ఫైల్, క్లిక్ ఆన్ ఆప్షన్స్, కస్టమైజ్ రిబ్బన్ అండ్ దెన్ హియర్ ఇక్కడ డెవలపర్ ట్యాబ్ బై డిఫాల్ట్ డియాక్టివ్ లో ఉంటుంది, అది అన్సెలెక్ట్ లో ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ దిస్ అండ్ దెన్ క్లిక్ ఓకే. అండ్ ద వెరీ నెక్స్ట్ స్టెప్ ఎనేబుల్ మాక్రోస్. మ్యాక్రోస్ ని ఎనేబుల్ చేయాలి. మ్యాక్రోస్ ని ఎలా ఎనేబుల్ చేస్తాం, గో టు ఫైల్, అగైన్ ఆప్షన్స్, ట్రస్ట్ సెంటర్, ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్, మ్యాక్రో సెట్టింగ్స్, ఎనేబుల్ విబిఏ మ్యాక్రోస్ బ్రాకెట్లో చూసారా, నాట్ రికమెండెడ్, పొటెన్షియల్లీ డేంజరస్, కోడ్ కెన్ రన్. ఓకే అంటే సి నాట్ రికమెండెడ్ అని ఉంది, జస్ట్ క్లిక్ ఓకే. జస్ట్ క్లిక్ ఓకే. సో మ్యాక్రోస్ కూడా ఎనేబుల్ చేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎనేబుల్ యాక్టివ్ ఎక్స్ కంట్రోల్స్. యాక్టివ్ ఎక్స్ కంట్రోల్స్ ని ఎలా ఎనేబుల్ చేయాలి, గో టు ఫైల్, click on options, again click on trust center settings, macro settings above this, ActiveX settings. ఇక్కడ చూడండి ఎనేబుల్ ఆల్ కంట్రోల్స్. ఎనేబుల్ ఆల్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో జస్ట్ క్లిక్ ఓకే. జస్ట్ క్లిక్ ఓకే. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డెవలపర్ ట్యాబ్ని యాక్టివేట్ చేయాలి. డెవలపర్ ట్యాబ్ని యాక్టివేట్ చేసిన తర్వాత మ్యాక్రోస్ని ఎనేబుల్ చేయాలి. మ్యాక్రోస్ని ఎనేబుల్ చేసిన తర్వాత యాక్టివ్ ఎక్స్ కంట్రోల్స్ని ఎనేబుల్ చేయాలి. యాక్టివ్ ఎక్స్ కంట్రోల్స్ని కూడా ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ డెవలపర్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఈ డెవలపర్ ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విజువల్ బేసిక్ దీనిపైన క్లిక్ చేశాను. ఈ విజువల్ బేసిక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ డిస్ప్లే అయిందండి. ఇక్కడ ఒక పాపప్ డిస్ప్లే అయింది. ఇది చూస్తే ఎలా ఉంది, ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్, మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ పైన ఉంది. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అని ఉంది, నెక్స్ట్ విబిఏ ప్రాజెక్ట్ అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది. ప్రాపర్టీస్ లో ఇక్కడ షీట్ 1 అని ఉంది. ఇక్కడ మీకు ఓపెన్డ్ వర్క్ బుక్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే హియర్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఓపెన్డ్ వర్క్ బుక్. ఒక వర్క్ బుక్ ఓపెన్డ్ లో ఉంది, అంటే దాని నేమ్ VBA2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వర్క్ బుక్ ఓపెన్ చేశాను అనుకోండి, నేను ఇంకో ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేశాను, ఆటోమేషన్ అనే ఎక్సెల్ వర్క్ బుక్ ని నేను ఓపెన్ చేస్తే నాకు ఇప్పుడు టోటల్ గా 2 ఎక్సెల్ వర్క్ బుక్స్ ఓపెన్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు
ఆటోమేషన్ ఆటోమేషన్ అనే వర్క్ బుక్ ఉంది ఇక్కడ. అండ్ విబిఏ ప్రాజెక్ట్ అనే వర్క్ బుక్ కూడా ఉంది. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ విబిఏలో ఎన్ని షీట్స్ ఉన్నాయి, అవి ఎలా రీనేమ్ చేశారు కూడా ఉంది. ఇక్కడ పైన ఫార్మ్స్ అని ఉంది, యూజర్ ఫామ్ 1 అని ఉంది, మాడ్యూల్స్ అని ఉంది. సో ఇప్పుడు దీన్ని see, అంటే ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నా సరే ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో డిస్ప్లే అవుతాయి మీకు. అంటే ఇక్కడ నాకు ఆటోమేషన్ అనే వర్క్ బుక్ ఉంది. ఇక్కడ VBA2 చూడండి, ఈ ఆటోమేషన్ అనేది వర్క్ బుక్ నేమ్, VBA2 అనేది వర్క్ బుక్ నేమ్. అండ్ దీని మీద మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అందులో ఏమేమి ఉన్నాయి అంటే ఐ మీన్ అందులో ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఒకవేళ అందులో ఏమన్నా ఫామ్స్ ఉన్నాయా. ఇక్కడ ఈ ఫామ్స్లో యూజర్ ఫామ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి మాడ్యూల్ అని ఉంది. షీట్స్, ఏ షీట్ ఉంది, ఆ షీట్ ఎలా రీనేమ్ అయ్యింది. చూడండి ఇక్కడ VBA. ఇంకొక షీట్ ఓపెన్ చేస్తానండి, ఇక్కడ ఆటోమేషన్ VBA2 అని రెండు షీట్స్ ఉన్నాయి. నేను ఇంకొక షీట్ ఓపెన్ చేస్తాను. షీట్ నేమ్ వచ్చేసి సారీ, ఆ వర్క్ బుక్ నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ VBA1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సి ఇంట్రడక్షన్ VBA1 ఇది ఓపెన్ చేశా. సో ఇప్పుడు నేను వచ్చి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే టోటల్గా యూ హ్యావ్ 3 వర్క్ బుక్స్. ఈ 3 వర్క్ బుక్స్ లో కూడా ఎన్ని షీట్స్ ఉన్నాయి, అవి ఎలా రీనేమ్ అయినాయి ఇక్కడ చూడండి. 1 2 3 4. ఒకవేళ మీరు ఎక్సెల్లో షీట్ హైడ్ లో పెట్టినా సరే ఇక్కడ కనపడుతుందండి. ఎక్సెల్లో మీరు షీట్ ఇక్కడ చూడండి, ఇండెక్స్ షీట్ 2. కానీ మీకు ఇక్కడ చూడండి ఓన్లీ ఇండెక్స్ అనే షీట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. కానీ అదేం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక షీట్ యాడ్ చేస్తా, షీట్ 1 కదా, ఈ షీట్ 1ని ఐ రీనేమ్ దిస్ యాజ్ అ అనలిస్ట్. నెక్స్ట్ ఇంకొక షీట్ యాడ్ చేస్తా. ఓకే, దీన్ని ఐ రీనేమ్ దిస్ యాజ్ అ డేటా సైంటిస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు షీట్స్ని కూడా హైడ్ చేస్తా. బట్ మీకు ఏం కనపడుతుంది డిస్ప్లేలో, ఓన్లీ ఇండెక్స్ అనే షీట్ మాత్రమే కనపడుతుంది. ఇదేంటిది VBA2 కదండి వర్క్ బుక్ నేమ్. సో మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి మీరు అందులో చూస్తే చూడండి, ఇది కదా VBA2 అనే షీట్. ఈ VBA2 అనే షీట్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే చూడండి, షీట్ 1 ఇండెక్స్, షీట్ 2 అనేది షీట్ 2నే అనలిస్ట్ డేటా సైంటిస్ట్. మీకు హైడ్లో ఉన్నా సరే ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ఏం చేస్తుంది అంటే ప్రాజెక్ట్ ఎక్స్ సారీ విజువల్ బేసిక్ ఎడిటర్ని ఓపెన్ చేశారు. ఎలా ఓపెన్ చేశారు, డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి విజువల్ బేసిక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ డిస్ప్లే అయింది. ఎలా డిస్ప్లే అయింది, ఎస్ లైక్ దిస్. ఇప్పుడు అంటే మీరు ఎప్పుడైతే విజువల్ బేసిక్ పైన క్లిక్ చేశారో మీకు ఇక్కడ ప్లీజ్ చాలా కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇప్పుడు చెప్పేది. ఇక్కడ చూస్తే విజువల్ బేసిక్ ఎడిటర్ ఓపెన్ అయిందండి. విజువల్ బేసిక్ సారీ విజువల్ బేసిక్ అప్లికేషన్ ఈజ్ ఓపెన్డ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమని ఉంది, VBA2 అని ఉంది. దాని పక్కన ఏమనుంది, VBA2 VBA2.XLSX అని ఉంది. అసలు ఈ VBA2.XLSX అనేది ఏంటిది, VBA2.XLSX అనేది ఎక్స్టెన్షన్. అంటే ఇంకా మీరు ఇది ఎక్సెల్ వర్క్ బుక్ లానే ఉంది. సో దట్ ఈజ్ ఫైన్, అది కూడా ఫైన్. ఇప్పుడు నాకు ఉన్న ఇక్కడ ఉన్న టోటల్ వర్క్ బుక్స్ ఏంటి, ఒకటి ఆటోమేషన్ అనే వర్క్ బుక్ ఉంది. ఐ టెల్ యూ, ఇదేంటంటే విజువల్ బేసిక్ అప్లికేషన్ అని చెప్పేసి దీనికి హైఫన్ అని ఉండి VBA2 VBA2.XLSX అని ఉంది.
డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్. సో VBA టు డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నాకు టోటల్ గా ఎన్ని షీట్స్ ఉన్నాయండి? టోటల్, సారీ నాట్ షీట్స్, వర్క్ బుక్స్. ఓపెన్ వర్క్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? నేను ఓపెన్ చేసిన వర్క్ బుక్స్ చూద్దాం. చూడండి, ఒకటి ఆటోమేషన్ అండ్ ఎక్సెల్ వర్క్, ఒకటి VBA 2, ఇంకొకటి వచ్చేసి ఇంట్రడక్షన్ VBA 1. ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయి? ఒకటి ఆటోమేషన్ అనే వర్క్ బుక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ VBA అని ఒక వర్క్ బుక్ ఉంది. ఇంట్రడక్షన్ VBA అనే ఒక వర్క్ బుక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి VBA 2. VBA 2 అంటే 3 వర్క్ బుక్స్ ఓపెన్ లో ఉంటే, ఓకే, నాకు మాత్రం ఇక్కడ ఏమని వచ్చింది? విజువల్ బేసిక్ అప్లికేషన్ పక్కన VBA 2 అని వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనే పాయింట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి, మీకు ఎన్ని ఎక్సెల్ వర్క్ బుక్స్ ఓపెన్ లో ఉన్నా, మీకు ఎన్ని ఎక్సెల్ వర్క్ బుక్స్ ఓపెన్ లో ఉన్నా సరే, మీకు విజువల్ బేసిక్ అప్లికేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఒకటే ఉంటుంది. ఇక్కడే మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఎన్ని వర్క్ బుక్స్ ఓపెన్లో ఉన్నాయో, అందులో ఎన్ని షీట్స్ ఉన్నాయో, అవి ఎలా రీనేమ్ అయ్యాయో, అందులో ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని క్లాస్ మాడ్యూల్స్ ఉన్నాయని మీకు చెప్పేది ఎవరు? ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. అయితే ఇప్పుడు ఇక్కడ VBA 2 అని ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనం విజువల్ బేసిక్, మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ కాన్సెప్ట్లో, ఎస్, VBA 2లో ఇండెక్స్కి వెళ్తే మనం ఓపెన్ చేసాం. ఓపెన్ విజువల్ బేసిక్ ఎడిటర్, డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి విజువల్ బేసిక్ పైన క్లిక్ చేసాం, ఓపెన్ అయింది. ఎస్, అప్పుడు మీకు ఈ పాపప్ డిస్ప్లే అయింది. ఈ ఓపెన్ చేసిన విజువల్ బేసిక్ ఎడిటర్ ఎక్కడి నుండి ఓపెన్ చేశారు అంటే, VBA 2లో నుండి ఓపెన్ చేశారా? లేదు అంటే ఆటోమేషన్ ట్యాబ్లోకి వెళ్ళి డెవలపర్ క్లిక్ చేసి విజువల్ బేసిక్ పైన క్లిక్ చేశారా? లేదు అంటే మీరు ఇంట్రడక్షన్ VBA 1 ఉంటే దాని డెవలపర్ ట్యాబ్ పైన క్లిక్ చేసి అందులో విజువల్ బేసిక్ పైన క్లిక్ చేశారా? మీరు ఏ వర్క్ బుక్ పైన క్లిక్ చేసి, మీరు ఏ వర్క్ బుక్ పైన క్లిక్ చేసి మీరు విజువల్ బేసిక్, మీరు ఏ వర్క్ బుక్ పైన క్లిక్ చేసి మీరు విజువల్ బేసిక్ ఎడిటర్ ఓపెన్ చేస్తారో, మీరు, సో ఆ విజువల్ బేసిక్ అప్లికేషన్ తర్వాత మీకు ఆ బుక్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విజువల్ బేసిక్ ఎడిటర్ ఎక్కడి నుండి ఓపెన్ చేశాను? నేను VBA 2 అనే వర్క్ బుక్ నుండి ఓపెన్ చేశాను. సో ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ, ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ మనం ఎక్కడ రాస్తాం అంటే, ఇప్పుడు VBA 2 ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అనేది, ఇప్పుడు ఈ VBA ఎడిటర్ అనేది VBA 2లో నుండి ఓపెన్ చేశాం కాబట్టి అది VBA 2 అని పడింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమేషన్లోకి వెళ్ళి అక్కడ డెవలపర్ ట్యాబ్లో నుండి క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆటోమేషన్, అది విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ మైన్ ఆటోమేషన్ అని పడుండేది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇంకొక వర్డ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దిస్ వర్క్ బుక్, దిస్ వర్క్ బుక్, దిస్ వర్క్ బుక్ అండ్ యాక్టివ్ వర్క్ బుక్. దిస్ వర్క్ బుక్ అండ్ యాక్టివ్ వర్క్ బుక్. దిస్ వర్క్ బుక్ అంటే ఏంటి? యాక్టివ్ వర్క్ బుక్ అంటే ఏంటి? ఇక్కడ ఈ సినారియోలో దిస్ వర్క్ బుక్ అంటే VBA 2. దిస్ వర్క్ బుక్ అంటే ఏ వర్క్ బుక్ నుండి అంటే, మనం ఫ్యూచర్లో దిస్ వర్క్ బుక్ అనే కమాండ్ని మనం యూజ్ చేస్తాం. అందుకని అసలు ఈ దిస్ వర్క్ బుక్ అనేది ఏంటి కూడా గుర్తుపెట్టుకోండి మీరు. దిస్ వర్క్ బుక్ అంటే ఏంటంటే, మనం ఏ వర్క్ బుక్లో నుండి మనం విజువల్ బేసిక్ ఎడిటర్ని ఓపెన్ చేస్తామో దాన్ని మనం దిస్ వర్క్ బుక్ అని పిలుస్తాం. నెక్స్ట్ అలాగే యాక్టివ్ వర్క్ బుక్. యాక్టివ్ వర్క్ బుక్ అంటే ఏంటి? యాక్టివ్ వర్క్ బుక్ అంటే మనం లాస్ట్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వర్క్ బుక్స్ ఉన్నాయి, నేను లాస్ట్గా వెళ్ళి ఇంట్రడక్షన్ VBA 1లో ఏదో వర్క్ చేశాను, దెన్ యాక్టివ్ వర్క్ బుక్ ఏమవుతుందండి? ఇంట్రడక్షన్ VBA 1. ఆటోమేషన్, లాస్ట్ టైం నేను ఆటోమేషన్తో వర్క్ చేశాను, దెన్ ఇట్ బికమ్స్ యాక్టివ్ వర్క్ బుక్ అంటే అప్పుడు ఆటోమేషన్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈ యాక్టివ్ వర్క్ బుక్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దిస్ వర్క్ బుక్ అంటే మాత్రం ఏ వర్క్ బుక్లో నుండి మనం విజువల్ బేసిక్ ఎడిటర్ని ఓపెన్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ
దిస్ వర్క్ బుక్ ఫైన్. మనం ఓపెన్ చేసాం, ఇక్కడ ఒక పాపప్ డిస్ప్లే అయింది. పాపప్ డిస్ప్లే అయిపోతే ఇక్కడ ఉన్న విండోస్ ఉన్నాయండి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని, ప్రాపర్టీస్ ఎక్స్ప్లోరర్ అని, అండ్ దెన్ ఇక్కడ దీన్ని వచ్చేసి ఈ బ్లాంక్ లో ఉన్నదాన్ని వీ కాల్ ఇట్ యాజ్ అ కోడ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాం? ఈ విండో ఉంది కదా, ఇట్ కమ్స్ అండర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఆర్. నెక్స్ట్ వచ్చేసి డౌన్ లో మీకు ఇంకొక విండో ఉంటుంది. ఆ విండో వచ్చేసి ప్రాపర్టీస్ విండో. కమ్స్ అండర్ ప్రాపర్టీస్ విండో. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి F4. ఒకవేళ ఈ విండోస్ కనుక మీకు ఇక్కడ లేకపోతే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఇక్కడ వ్యూ మెనూ ఉంది కదా, ఈ వ్యూ మెనూ నుండి మీరు వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? విజువల్ బేసిక్ టు క్లాస్ ఇందులో వచ్చి డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి విజువల్ బేసిక్ పైన క్లిక్ చేస్తే ఎస్, ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ వ్యూలోకి వెళ్ళి ఇదిగోండి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఆర్. ఒకవేళ మీకు ఇక్కడ లేకపోతే మీరు ఇక్కడ నుండి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే కింద ఉన్న విండోని ప్రాపర్టీస్ విండో అంటాం. ఈ ప్రాపర్టీస్ విండోస్ ను కూడా వ్యూలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ విండో ఇప్పుడు క్లోజ్ చేశా. See? ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ మొత్తం కనపడుతుంది మీకు క్లియర్గా. ఎన్ని ఉన్నాయి వర్క్ బుక్స్ అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ డిస్ప్లేస్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ టోటల్ ఓపెన్డ్ వర్క్ బుక్స్. ఆ ప్రతి వర్క్ బుక్ లో ఏమైనా ఫామ్స్ ఉన్నాయా, ఏమైనా మాడ్యూల్స్ ఉన్నాయా. అండ్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మాడ్యూల్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మాడ్యూల్ మీరు ప్రాజెక్ట్ వన్లో ఆటోమేషన్లో యాడ్ చేస్తున్నారా, ఇంట్రడక్షన్ VBA 1లో యాడ్ చేస్తున్నారా, VBA 2లో యాడ్ చేస్తున్నారా. అంటే మీరు కోడ్ ఎక్కడైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీట్ 1. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మాడ్యూల్ పైన డబుల్ క్లిక్ ఇస్తున్నా, ఇది డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 2 పైన డబుల్ క్లిక్ ఇచ్చా, నథింగ్. షీట్ 3, షీట్ 4, షీట్ 5 డబుల్ క్లిక్ ఇస్తున్నా నేను. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5. సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఒక విండోనే ఉంది అని అనుకుంటున్నారు. రాంగ్ అండి. మీరు ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేయండి. సో మెనీ విండోస్ యూ హ్యావ్. ఓకే, అంటే మీరు ప్రతి విండోలో కూడా మీరు కోడ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి షీట్ 1. ఇది షీట్ 1 కోడ్ విండో ఇక్కడ చూడండి. అదే మాడ్యూల్ పైన క్లిక్ చేస్తా. ఇప్పుడు చూడండి మాడ్యూల్ అంటే మీరు కోడ్ ఎక్కడ రాస్తున్నారు? షీట్ 1లో రాస్తున్నారా లేదంటే మాడ్యూల్లో రాస్తున్నారా? ఇప్పుడు మాడ్యూల్ 1 అని ఇక్కడ ఉంది కదా, ఇది ఆటోమేషన్లో మాడ్యూల్ 1. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాడ్యూల్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ మాడ్యూల్. చూడండి ఇప్పుడు మాడ్యూల్ ఎక్కడుంది? అఫ్ కోర్స్ ఇది కూడా మాడ్యూలే. ఈ మాడ్యూల్ ఎక్కడ మాడ్యూల్? VBA 1లో మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, ఈ మాడ్యూల్ ఎక్కడిది? ఆటోమేషన్లో మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక మాడ్యూల్ యాడ్ చేస్తాను. సెలెక్ట్ ఇన్సెట్ మాడ్యూల్. మనం మాడ్యూల్లో కూడా కోడ్ రాస్తాం, మనం షీట్లో కూడా కోడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి VBA 2 మాడ్యూల్. సి VBA 2 షీట్ 1. అగైన్ అంటే మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్ VBA ప్రాజెక్ట్ అంటే వర్క్ బుక్ ఇది ప్రాజెక్ట్ లాగా కన్సిడర్ చేస్తుంది. అందులో ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయి, ఎన్ని యూజర్ నేమ్స్ ఉన్నాయి, మాడ్యూల్. అలాగే ఇన్సర్ట్ క్లాస్ మాడ్యూల్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం విల్ డిస్కస్ వాట్ ఈజ్ క్లాస్ మాడ్యూల్, వాట్ ఈజ్ మాడ్యూల్, ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్. VBA 2లో సారీ ఇక్కడ యాడ్ చేశానా, బికాస్ VBA 2 సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ యాడ్ అయింది మాడ్యూల్, క్లాస్ మాడ్యూల్, అండ్ అగైన్ యూజర్ ఫామ్స్, ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఎలా రీనేమ్ అయినాయి. మీరు మ్యాక్సిమైజ్ కొడితే సో మాడ్యూల్ 1 ఇక్కడ. సో ఐ నేను అన్ని మినిమైజ్ చేస్తున్నాను. సారీ కొంచెం స్లో ఉన్నట్టు. యా, అంటే ఇది కోడ్ విండో. మనం ఎక్కడ కోడ్ రాస్తున్నాం అంటే ఒకవేళ మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ లేకపోతే యూ కెన్ ప్రెస్ కంట్రోల్ ఆర్. ని ప్రెస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్
డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ విండో ఏం చేస్తుందంటే అసలు మనం ఎందులో యాక్టివ్ కోడ్ విండో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాడ్యూల్ 1 ఉందండి. సి ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ మాడ్యూల్ 1. ఇక్కడ ఆటోమేషన్ షీట్లోకి వెళ్ళి మాడ్యూల్ 1 పైన క్లిక్ చేస్తే సి నౌ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ మాడ్యూల్ 1. అంటే ప్రాపర్టీస్ విండో ఏం చేస్తుంది, ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాక్టివ్ కోడ్ విండో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐమ్ సారీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాపర్టీస్ విండో. కోడ్ విండో వి యూజ్ దిస్ టు రైట్ ది కోడ్. ఒకవేళ ప్రాపర్టీస్ విండో లేకపోతే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ వ్యూ మెను ఆర్ కంట్రోల్ ఆర్. అండ్ ప్రాపర్టీస్ విండో లేకపోతే F4 ఆర్ వ్యూ మెను. అండ్ వన్ మోర్ ఈస్ కోడ్ విండో. అండ్ దిస్ ఇస్ వాట్ అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ప్రాపర్టీస్ విండో, అండ్ దిస్ ఇస్ అ కోడ్ విండో. సో ప్రాజెక్ట్ విండో, ప్రాపర్టీస్ విండో, అండ్ కోడ్ విండో. Immediate window we will see. And insert module, just go to insert, click on module, click on user form, click on class module. So you can click on user forms, you can add modules, you can add class modules. So immediate window I will tell you tomorrow. Now insert module we have seen, just only inserting. Insert class module, insert user forms. Fine. Now types of procedures. For example, టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. నేను అన్ని వర్క్ బుక్స్ డిలీట్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు మీకు కన్ఫ్యూజ్ యూ, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక VBA 2 తప్ప మిగతా ఉన్న వర్క్ బుక్స్ అన్నీ కూడా నేను డిలీట్ అంటే క్లోజ్ చేస్తున్నాను. ఐ మీన్ క్లోజ్. ఎందుకంటే ఎక్కువ వర్క్ బుక్స్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్లోజ్. ఇక్కడ అడుగుతుంది ఆ, ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ కాకుండా మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని సేవ్ చేస్తే అది మీకు మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ గా సేవ్ అయింది. ఫస్ట్ దాని అది తర్వాత మనం చూద్దాం. బట్ నౌ జస్ట్ సేవ్. డూ యూ వాంట్ రీప్లేస్ ఇట్? ఎస్. అండ్ ఒక్క వర్క్ బుకే ఉంచుతాను, మిగతాయి క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఓన్లీ VBA 2 వర్క్ బుక్ ఉంది. ఇక్కడికి వచ్చి చూసినా సరే జస్ట్ సి ఓన్లీ VBA 2. VBA 2లో కూడా ఒక మాడ్యూల్ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వగానే ప్రాపర్టీస్ విండో మాడ్యూల్ అని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మాడ్యూల్ అని డిస్ప్లే చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నుండి అంటే ఇక్కడ నుండి మనం ఎక్సెల్ ఆపరేట్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ ఆపరేట్ చేయొచ్చు, వర్డ్లో ఉన్న డేటాని కాపీ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. సో ఫ్రమ్ దిస్ కోడ్ విండో, ఈ కోడ్ విండో నుండి ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాయడం అంటే మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో మాత్రమే మనం ప్రోగ్రామ్స్ని రాయగలం. ఆ ప్రొసీజర్స్ ఏంటంటే వన్ ఈజ్ సబ్ ప్రొసీజర్, ద సెకండ్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. అఫ్ కోర్స్ నోట్స్ ఇస్తాను నేను మీకు. టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏంటంటే వన్ ఈజ్ సబ్ ప్రొసీజర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్ ప్రొసీజర్. అంటే ప్రోగ్రామ్ రాయాలి అంటే వీ కెన్ రైట్ ఓన్లీ ఇన్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సబ్ ప్రొసీజర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు సబ్ ప్రొసీజర్ ఎందుకు వాడతాం? అసలు మెయిన్లీ VBA యూజెస్ ఆర్ మ్యాక్రో యూజెస్. VBA ఆర్ మ్యాక్రో యూజెస్ తీసుకుంటే ఇట్ కమ్స్ అండర్ 2 బకెట్స్. యూజెస్ ఏంటి అంటే వన్ ఈజ్ ఆటోమేషన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ UDF. UDF అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. UDF కిందకి ఏమేమి వస్తాయి అంటే క్రియేషన్ ఆఫ్ ఓన్ ఫార్ములాస్, క్రియేషన్ ఆఫ్ ఓన్ ఫార్ములాస్ అండ్ క్రియేషన్ ఆఫ్ యూజర్ ఫార్మ్స్. క్రియేషన్ ఆఫ్ ఓన్ ఫార్ములాస్ అండ్
క్రియేషన్ ఆఫ్ యూజర్ ఫార్మ్స్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలంటే టూ ప్రొసీజర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సబ్ ప్రొసీజర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్ ప్రొసీజర్. సో సబ్ ప్రొసీజర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్ ప్రొసీజర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆటోమేషన్. మీరు ఆటోమేషన్ చేసేటప్పుడు మీరు సబ్ ప్రొసీజర్ యూజ్ చేయండి. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ సబ్ ప్రొసీజర్? సబ్ ప్రొసీజర్ కి ఉండే సింటాక్స్ ఏంటి? ఎస్యూబి సబ్. ఆ తర్వాత మనం ఏమి ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు గివ్ అ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలండి. ప్రోగ్రామ్ నేమ్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సి సబ్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్ ప్రొసీజర్. సబ్ ప్రొసీజర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆటోమేషన్. మీరు ఆటోమేషన్ చేసేటప్పుడు మనం సబ్ ప్రొసీజర్ వాడతాం. సబ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే సబ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మనం ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాం. ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఎండ్ సబ్ అని వచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్గా ఎండ్ సబ్ వచ్చేస్తుంది. ఇన్సైడ్ మీకు రాసేవన్నీ, ఇన్సైడ్ మనం ఏవైతే రాస్తామో ఇవన్నీ కూడా వీ కాల్ ఇట్ యాజ్ స్టేట్మెంట్స్ అంటాం. వీటిల్ని స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ద సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి ఫంక్షన్ ప్రొసీజర్. ఫంక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ యూడిఎఫ్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మనం వాడే ప్రొసీజర్ ఏంటంటే ఫంక్షన్ ప్రొసీజర్. ఫంక్షన్ ప్రొసీజర్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే యాజ్ ది సబ్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడైతే సబ్ అనే వర్డ్ ఉందో ఫంక్షన్ ప్రొసీజర్లో మీకు అక్కడ ఫంక్షన్ అని ఉంటుంది. సేమ్ అలాగే ఎండ్ సబ్ ఉంది కదా, దెన్ ఇట్ ఈస్ ఎండ్ ఫంక్షన్. సో సబ్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్ ప్రొసీజర్. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తారు అంటే డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళారు. డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత విజువల్ బేసిక్లోకి వెళ్ళారు. విజువల్ బేసిక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విజువల్ బేసిక్ 8 అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ఉంది, ప్రాపర్టీస్ విండో ఉంది, కోడ్ విండో ఉంది. మీరు ఇప్పుడు కోడ్ ఎక్కడ రాయొచ్చు? యూ కెన్ రైట్ ఇన్ షీట్, యూ కెన్ రైట్ ఇన్ మాడ్యూల్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. యూ కెన్ రైట్ ఇన్ క్లాస్ మాడ్యూల్. నేను మాడ్యూల్లో రాస్తున్నాను. సో నేను డబుల్ క్లిక్ మాడ్యూల్ పైన ఇస్తున్నాను. ఇప్పుడు మాడ్యూల్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు డబ్ల్యూ మాడ్యూల్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండో ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ విండోని ఇక్కడ మనం సబ్ అని స్టార్ట్ చేయాలి కదా ఒక ప్రోగ్రామ్ నేమ్ ఇస్తున్నానండి. ఏమని ఇస్తున్నాను? ప్రోగ్రామ్ 1. ఓకే. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ చేయకుండా మీరు ఎంటర్ ప్రెస్ చేయొచ్చు డైరెక్ట్గా. మీకు ఆటోమేటిక్గా మీకు ఎండ్ సబ్ అనేది వచ్చేసింది. అంటే ఈ సబ్ నుండి ఎండ్ సబ్ వరకు ఉన్నదాన్ని మనం ఒక ప్రోగ్రామ్ అంటాం. మీరు ఏ కామెంట్స్ రాసుకున్నా లోపల రాసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ A2లో రావాలండి. A2లో నాకు ఎక్సెల్ అని రావాలి. సో A2 అనేది మనం ఎలా ఇస్తామంటే A2 ఈక్వల్స్ టు ఎక్సెల్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి. ఇప్పుడు ఈ మ్యాక్రోని రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ F5 ప్రెస్ చేయండి. F5 అంటే F5 కాదు, ఫంక్షన్ కీస్లో F5 ఉంటుంది కదా. చూడండి ఇక్కడ ఎక్సెల్ అని వచ్చింది. డిలీట్ చేస్తా చూడండి మళ్ళీ ఒకసారి. F5 సారీ, F5 కొన్ని ల్యాప్టాప్స్లో ఫంక్షన్ కీ హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను? ఒక ప్రోగ్రామ్ రాసా. ఎంటర్ దిస్ ఈస్ కమ్స్ అండర్ వన్ ప్రోగ్రామ్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రోగ్రామ్ రాయాలనుకోండి. ఎస్యూబి సబ్ ప్రోగ్రామ్ 2 ఎంటర్. సరే B2లో ఇస్తున్నాం అనుకోండి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. B2 ఈక్వల్స్ టు VBA డబుల్ కోట్స్. ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ F5 ప్రెస్ చేయండి. వెళ్ళి చూడండి. చూడండి B2లో VBA ఉంది. నెక్స్ట్ అలాగే ఇంకొక ప్రోగ్రామ్ రాస్తా.
మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి? సబ్ అని స్టార్ట్ చేయాలి. ఎస్యుబి సబ్ ప్రోగ్రామ్ 3 ఎంటర్. నెక్స్ట్ A3లో రాస్తాను. A3 క్లోజ్ బ్రాకెట్. పవర్ బిఐ డబుల్ కోట్స్ లో ఇవ్వాలండి టెక్స్ట్ వాల్యూస్ ని, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, F5 ప్రెస్ చేయండి. సో చూడండి, B3లో పవర్ బిఐ అని వచ్చింది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే F5 ప్రెస్ చేయొచ్చు. F8 అని స్టెప్ బై స్టెప్ బటన్ ఆప్షన్ ఉంది, అలాగైనా ప్రెస్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ రోజు వరకు మీరైతే F5 మాత్రమే ప్రెస్ చేయండి. అలాగే మనం బటన్కి అసైన్ చేయొచ్చు. F8 అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ as స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. దానికి ముందు ఈ ప్రోగ్రామ్ నేమ్ అసైన్ చేయాలన్నా కూడా మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అది నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, దానికి స్పేస్ ఉండకూడదు, నేమ్ లెంత్ 255 కంటే ఎక్కువ అవ్వకూడదు, విబిఏ కీవర్డ్స్ వాడకూడదు. ఇవి కూడా చూద్దాం. బట్ ఈ రోజు వరకు నాకు ఏం కావాలంటే, మీరు ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసి ఏం చేస్తారు? డెవలపర్ ట్యాబ్ యాక్టివేట్ చేసి, నెక్స్ట్ మ్యాక్రోస్ ఎనేబుల్ చేసి, యాక్టివ్ ఎక్స్ కంట్రోల్స్ ఎనేబుల్ చేసి, విజువల్ బేసిక్ విండో ఓపెన్ చేసి, ఆ తర్వాత ఒక మాడ్యూల్ క్లిక్ చేయండి. మాడ్యూల్ ఇన్సర్ట్ చేసి ఆ మాడ్యూల్లోకి వెళ్ళి, బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ వర్క్ బుక్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఇలాంటి పని చేయొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఏ వర్క్ బుక్ ని మనం మ్యాక్రో ఎనేబుల్డ్ గా సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రేపు ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్స్ కూడా రావాలి అంటే, మీరు ఈ VBA 2ని మీరు మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ గా సేవ్ చేయాలి. సో హౌ టు డూ దాట్? మీరు ఏం చేస్తారు? VBA 2లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఇక్కడ Ctrl+S సేవ్ కొట్టండి. చదవండి, ఇదేదో వస్తుంది. టు సేవ్ ది వర్క్ బుక్ విత్ దిస్ ఫీచర్స్ అండ్ టర్న్ ఆటో సేవ్ ఆఫ్. ఆటో సేవ్ గురించి కాదు, లేదు అంటే ఒక పని చేయండి, సేవ్ యాజ్ దిస్ పీసీ. ఇక్కడ ఈ VBA 2ని ఎక్సెల్ వర్క్ బుక్ గా కాకుండా ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ గా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆటోమేషన్ అనే దానికి మ్యాక్రోస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఒక సింబల్ కనపడుతుంది. సో ఇప్పుడు VBA 2ని కూడా, ఓకే, నేనేం చేస్తానంటే ఫస్ట్ మ్యాక్రో అని సేవ్ చేస్తున్నాను. మ్యాక్రో ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ VBA 2. సో ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ సేవ్. ఓకే, జస్ట్ క్లోజ్ దిస్, క్లోజ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎక్సెల్ వర్క్ బుక్ కి మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ కి మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది. ఎక్సెల్ వర్క్ బుక్ కి మీకు మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ కి డిఫరెన్స్ అర్థం అవుతుంది. ఏంటంటే, ఎక్సెల్ వర్క్ బుక్స్ ఇవి ఓన్లీ ఎక్సెల్ వర్క్ బుక్స్ అండి. మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్స్ చూడండి అక్కడ మీకు ఎలా ఉంది. మీకు ఇక్కడ ఒక మాడ్యూల్ సింబల్ లా ఉంది చూడండి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేశారనుకోండి, డెవలపర్ ట్యాబ్, విజువల్ బేసిక్, డెవలపర్ ట్యాబ్, విజువల్ బేసిక్, మనం క్రియేట్ చేసినవి మాడ్యూల్లో ఉన్నాయి. దీస్ ఆర్ ద ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడమే కాదు, దాన్ని మ్యాక్రో ఎనేబుల్డ్గా ఎలా సేవ్ చేయాలి కూడా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈరోజు ఇంకా చాలా పాయింట్స్ నేను ఉన్నాయి ఇంకా కవర్ చేయాల్సిన, సారీ, ఈ టాపిక్. ఇమీడియట్ విండో అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొసీజర్ సింటాక్స్, కండిషన్స్ టు అసైన్ ఏ ప్రోగ్రామ్ నేమ్, మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ గా ఎలా సేవ్ చేయాలి. ఈ ఇమీడియట్ విండో ఒకటి చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. ఈ నోట్స్ నేను నెక్స్ట్ సెషన్లో ఇస్తాను మీకు. సో మీరు అన్ని ఎనేబుల్ చేసి ఒక మాడ్యూల్ ఓపెన్ చేసి అందులో ఇలా ప్రోగ్రామ్స్ రాసి దాన్ని మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ గా సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. దెన్ వీ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ సెషన్.